ఇవాళ రమణ భాషణములు. ఈరోజు క్వశ్చన్ నెంబర్ ఏమో 184. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. మేడం రికార్డ్ ఆన్ చేయండి మేడం. చేస్తున్నాను. 180 చేశారు మేడం. చేస్తాను ఇందాకలే అన్నట్టు. అవును మేడం. ఓకే మేడం. ఎంత మేడం? క్వశ్చన్ నెంబర్ 84. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 3వ తారీఖు ఆదివారము, సెప్టెంబర్ నెల 2023వ సంవత్సరము. రమణ భాషణములు అనే గ్రంథంలో 184వ ప్రశ్న శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. వినిపిస్తున్నదా? వినిపిస్తుంది మేడం. ఓకే. మూలాధారం అధోభాగంలో, మధ్యలో హృదయం, సహస్రారం వీటన్నిటికీ పై భాగంలో ఉన్నవనుకోవటం ఇంకా తప్పు. అంటే మహర్షి చెప్తున్నారు, మూలాధారం అధోభాగంలో, మధ్యలో హృదయం, సహస్రారం వీటన్నిటికీ పై భాగంలో ఉన్నది అనుకోవడం అంతా తప్పు. ఒక మాటలో చెప్పవాలనంటే, యోచించటం నిజంగా నీ స్వభావం కాదు. అర్థమైందా? అంటే మనం చెప్తుంటాం కదా, మూలాధారం కిందలో ఉంది, సహస్రారం పైనుంది, మధ్యలో హృదయం, ఇలాగా అనుకోవడం అంతా కూడా తప్పే. ఒక మాటలో చెప్పాలంటే, యోచించడం నిజంగా నీ స్వభావం కాదు. అర్థమైందా? అంటే మనం వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తుంటాం కదండి, అదంతా ఆలోచనే కదా. అందుకని అలా ఆలోచించడం కూడా నిజంగా నీ స్వభావం కాదు. మన శాస్త్రాల్లో ఈ కింది లాంటివి కనిపిస్తాయి. పలుకకనే పలికాడు, ఎప్పటి వల్లే నిశ్చలంగానే ఉండి చూపాడు ఇత్యాది అని. అది అంటే ఈ ఉచ్చరించని పలుకేది? అదే మౌనం, ప్రణవం, మహావాక్యం. దీనిని కూడా శబ్దమనే అంటారు. మహావాక్యాలేంటి? తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది కూడా శబ్దం అనే అంటారు. మీకు అర్థం కాకపోతే అడగండి ఇక్కడే. ఇప్పుడు మనం వార్తాపత్రికని అందరి వ్యాసాలన్నిటినీ సౌకర్యంగా చదువుతాం, కానీ అవి వానిని ముద్రించిన కాగితాన్ని పరిశీలించం. ఇంకను గ్రహించి సారాన్ని వదిలేస్తాం. ఊకను గ్రహించి సారాన్ని వదిలేస్తాం. ఆ పత్రిక వ్యాసాలన్నింటికీ ఆధారం కాగితం. ఆధారం తెలిస్తే మిగతావన్నీ తెలుస్తవి. గోడ చిత్రణాల వలె రుచ్చకుడు ఉన్నది ఒక్కటే, అది సత్యం అన్నారే, ఆ ఏకైకం ఏది? ఆ ఏకైకము సత్, ఉనికి. అదే మనం చూచే విశ్వం. విషయములుగా మనంగా కూడా కనిపించేది. విశ్వం విషయములుగా మనంగా కూడా కనిపించేది. ఆత్మ అంటే ఏమి? పృచ్ఛకుడు. ఆత్మకు పరమావధి, ఫైనాలిటీ అంటూ ఉన్నదా? మహర్షి, మొదట ఆత్మను తెలుసుకో, ఆ పైన దాని అంటే అది కూడా మహర్షి పృచ్ఛకుడు అడిగాడు, ఆత్మకి పరమావధి అంటూ ఉన్నదా? మొదట ఆత్మను తెలుసుకో, ఆ పైన దాని అవధి ఉందో లేదో తర్కించవచ్చు. నీవు ఆత్మని దేన్నంటున్నావు? జీవుడే ఆత్మ. జీవుడెవరో తెలుసుకో. మహర్షి, జీవుడెవరో తెలుసుకో. జీవునికి ఆత్మకు భేదమేమి?
జీవుడే ఆత్మయా లేక ఆత్మయని వేరొక ఉన్నదా? నువ్వు చూచేవానికి తుది ఒకటి ఉన్నది. సృజించబడిన దానికి అంతమో నాశనమో ఉండక తప్పదు. సృజించబడని దానికి అంతం లేదు. ఉన్న వస్తువును చూడజాలము. అది మన దృష్టికి అందనిది. మనకు కనిపించేదేదో దాన్ని తెలుసుకోవాలి. దాని నాశనమే దాని అంతం. ఉన్నదేదో అదే ఎప్పుడు ఉండేది. కొత్తగా కానవచ్చేది తరువాత తరువాత నష్టం అవుతుంది. మానుషాకృతిలో జనించాక జరుగునదేమి? జీవుని గతి ఏమి? పృచ్ఛకుడు అడిగాడు. మహర్షి, మనం ఎవరమో ముందు తెలుసుకుందాం. మనం ఎట్టివారమో మనకు అర్థం కాలేదు. అది తెలిసినంత వరకు నీ ప్రశ్నకు అర్థం లేదు. ఇక్కడ భగవాన్ దేహాత్మ బుద్ధిని ప్రస్తావించడం స్పష్టమే. చావు పుట్టువులు కూర్చిన మన సందిగ్ధత ఆత్మను దేహం అనుకున్నందువల్ల కలిగినది. నిజానికి ఆత్మకు చావు లేదు, పుట్టువు లేదు. పంచభూతాలు దాన్ని అంటావు. అశోచ్య సన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, ఇలా ఇత్యాది. పుట్టిందేది? ఎవనికి మనిషిగా ఎవనిని మనిషిగా ఎన్నుతావు? పోవు పుట్టువులు చావు పుట్టువుల మృతి తర్వాత విషయాల వివరాలు వెదకే కన్నా ఇప్పుడు నీవెవరవు, ఎట్లున్నావు అని విచారిస్తే అట్టి ప్రశ్నలే పైకి రావు. మూడవస్థల్లోనూ నీవు సమమే. నీవు జీవుడు అహంస్ఫురణమా కాక దేహమా? అది భావన కాక ప్రవృత్తేనా? యదాతే మోహకలిలం బుద్ధి. ఆత్మవిచారం ఎందుకు? పృచ్ఛకుడు అడిగాడు. మహర్షి, ఆత్మవిచారం చేయకుంటే లోక విచారం చొరబారుతుంది. లేని దానిని వెతకడంలో స్ఫుటమైన దానిని వదులుకోవడం అవుతుంది. ఆత్మ సిద్ధించగానే విచారం కూడా తాగిపోతుంది. నీవాత్మ నిష్ఠుడు అవుతావు. దేహమాత్మ అనుకున్నంత కాలం ఆత్మ నష్టమైందని దానికై వెతుకుతున్నా అనుకోవడమే గాని నిజంగా ఆత్మ నష్టం కాదు. అది ఎప్పుడూ ఉంది. దేహాన్ని ఆత్మని, ఒక ఇంద్రియాన్ని ఆత్మయని, జీవాత్మయని, పరమాత్మయని ఇట్లు వారు పేర్కొనే ఆత్మలు వందలు వేలు. ఆ వెతకడం యథార్థమైన ఆత్మ కొరకే గాని అన్యాలకై కాదు. అర్థమైందా? అంటే ఏమి మీరు అర్థం కాకపోతే ఎక్కడైనా అడగండి. అంటే మొదటి ప్రశ్న మూలాధారం కిందని, మధ్యలో హృదయం, పైనేమో సహస్రారం ఇలా అంటున్నారే. అంటే అది అంటే మహర్షి ప్రశ్న కాదు, మహర్షి చెప్తున్నారు. ఇదంతా కూడా తప్పే. ఒక మాటలో చెప్పాలంటే యోచించడం నిజంగా నీ స్వభావం కాదు. అంటే ఎప్పుడు కూడా ఇవన్నిట్లో పట్టుకుని అక్కడే ఆగిపోతూ ఉంటాం మనం. అర్థమైందా? ఎప్పటి వల్లే నిశ్చలంగానే ఉండి ఇంకా మన శాస్త్రాల్లో ఈ కింది లాంటివి కనిపిస్తాయి. పలుకకనే పలికాడు, ఎప్పటి వల్లే నిశ్చలంగానే ఉండి చూపాడు ఇత్యాది. ఆ ఉచ్చరించని పలుకేది అదే మౌనము, ప్రణవము, మహావాక్యము. వీనిని కూడా శబ్దమనే అంటారు. చెప్తారా? మీకు అర్థమైందా? రామబుద్ధుడి గారు కానీ వసంతలత వచ్చిన. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. అర్థం కాకపోతే మొదట అడగండి. ఈ ఉం. అదే మేడం, ఈ ఉచ్చరించని పలికేంది అంటే అది ఇది ఎలాగ మేడం? మౌనము అని చెప్తున్నారు కదా. అన్నిటికీ అదే మూలం కదా ఆత్మతత్వం. అదేమో పలుకకనే అవును. పలకడు కానీ పలికాడు. అన్ని దాని వల్లే తెలుస్తాయి. అలాగే ఎప్పుట్లాగే నిశ్చలంగా ఉండి చూపించాడు అన్ని. ఎప్పుడు నిశ్చలంగానే ఉంటాయి. ఎప్పుడు ఇలాగే నిశ్చలంగా ఉండి అన్ని చూపాడు. ఇలాంటి వాక్యాలన్నీ ఉన్నాయి అంటున్నారు. ఆ మొదటిది అర్థమైందా? ఏంటి? మూలాధారం, అధో భాగంలో, మధ్యలో సహస్రారం, అదే హృదయం, సహస్రారం, వీటన్నిటికీ పై భాగంలో ఉన్నదనుకోవడం బాగా తప్పు. అంతా తప్పు. అదే 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 మేడం. అక్కడ అంటే అక్కడ మళ్ళీ మనకు ఆలోచన ఉండకూడదు అని అంటే మళ్ళీ మనం జేకే గారి ఆ, అది గుర్తుకొచ్చింది జేకే మేడం. గారి కాదు, అంటే అది సత్యం అండి. ఎందుకంటే ఏ శాస్త్రంలో అయినా సరే ఆలోచనతో పట్టుకోలేవనే చెప్పారు. ఒక జేకేవే కాదు, అసలు సత్యం అది కదా. ఉమ్, అది ఆలోచనకు అతీతమైంది. అవును మేడం. ఎందుకంటే త్రిపుర రహస్యంలో గాని మనస్సుతో పట్టుకోలేమని దాని వర్ణనలోనే ఉంది కదా. మనస్సు అంటే ఆలోచనలే. అవాంగ్ మానస గోచరం అని వర్ణిస్తాం కదండి. మనస్సుకు అగోచరం అది. అవును మేడం. అవును మేడం. మనస్సు అంటే ఆలోచనలు, అహంకారం, ఇవన్నీ కూడా జ్ఞాపకాలు, ఇవన్నీ మనసువే.
అవును మేడం. అందుకని ఆ ఇలా ఇవన్నీ కూడాను ఇలా అనుకోవడం కూడా తప్పే అన్నారు. ఉమ్, ఏంటంటే మనం ఇప్పుడు చూడము, మనమేమో భావిస్తూ ఉంటాము కదా ఈ సెంటర్స్ అని. ఆ సెంటర్స్ లో ధ్యానం చేస్తాము, ఈ లోపల అందులోనే ఉంటున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు ద రియాలిటీ కదా. అది ఇప్పుడు ఈ చక్రాలు అనేది ఒక పెద్ద ఇది కదా మేడం. ధ్యానంలో కుండలిని ఒక ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ వచ్చాము, కానీ సహస్రారానికి వెళ్ళాము దానివల్ల అక్కడ. ఏమిటి లాభం చెప్పండి? ఆ చక్రాలు అసలు ఉన్నాయా? భూమధ్య రేఖ ఉన్నాదా అన్నట్టు అనమాట. భూమికి మధ్యలోకి వెళ్తే అక్కడ రేఖ ఏమీ లేదు కదా తవ్వీసి. అదే మేడం, అంటే ఇప్పుడు ఈ ఈ ఈ ధ్యానస్తులు యోగంలో ఉండేదంతా ఇదే గోళంలోనే ఉన్నారు చాలా మంది. అది ఏంటండి? ఆ, ఈ ధ్యానం చేసే వాళ్ళు, యోగం చేసే అంటే అలా వాళ్ళందరూ కాదు, ఈ మనం గోళంలోనే చాలా ఉన్నారు. మంది ఆ పాయింట్ వదిలేద్దామండి. ఇప్పుడు ఉమ్, మనం మన అనుభవాల్లోకి వెళ్దాం. అర్థమైందా? వీళ్ళు ఎలా ఉన్నారో మనకేం తెలుసు చెప్పండి వాళ్ళవి, కదా. అవును మేడం. ఇప్పుడు నేను గత జన్మ చూసేను అన్నారు, వాళ్ళు చూసారో లేదో మనకు తెలియదు. మనకి మన అనుభవంతో మనం వెళ్ళొచ్చు కదా. అవును మేడం. అందుకని అదంతా తప్పు. ఒక మాటలో చెప్పాలంటే, యోచించడం నిజంగా నీ స్వభావం కాదు. మాకు ఆ ప్రహ్లాద శాస్త్రి గారి శిష్యురాలు ఆవిడ ఎప్పుడు చక్రాలు చెప్పేవారు. ఎందుకండి ఈ చక్రాల వల్ల ఏమిటి లాభం అన్నారు. అంటే అంత మళ్ళీ ఇహలోక సంబంధమే ఉంటుంది దాంట్లో. ఉమ్. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు అందరికి. ఇప్పుడు 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 మనస్సు ఆలోచన రహిత స్థితి అన్నప్పుడు మరికి ఆలోచనకు అవతలకు వెళ్ళాలని చెప్తున్నారు. ఆ, అంటే మహర్షి గారు కూడా అదే చెప్తున్నారు. ఆ, అసలు చూడండి, వాక్ దాని వర్ణన మనస్సుకు అగోచరం అని ఉంది కదా. ఉమ్, మహర్షి గారే కాదు, ఆ సత్యం అది. దాని మనసుతో పట్టుకోలేము. మనం చేసేదే మనసుతో పట్టుకోవడం. ఉమ్, అందరూ అది దానిని ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలంటే మనసు లేకుండా వెళ్ళాలి. అది వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు కదా, అందరూ అంతే కదా. మరి అక్కడ మనస్సు పెడితో వెళ్ళారంటే అది వెళ్ళినట్టు కాదు. మనస్సు ఉంది అంటే ఇంకా మళ్ళీ ద్వైతం ఉన్నట్టే అందుకని అన్నట్టే కదా అందరూ మేడం. అసలు దాని వర్ణనే అది. ఇంకా జేకి చెప్పారు, రమణ మహర్షి చెప్పారు అనక్కర్లే. చెప్పండి. అదే మేడం. ఆ తర్వాత ఇంకా ఆత్మ గురించి అన్నప్పుడు జీవి అంటే దేహం జీవి అని చెప్పేసి మళ్ళీ ఆత్మకు ఎట్లా శోధన చేయాలని అడిగినారు కదా దాని గురించి. ఉమ్. ఉన్నది ఒక్కటే, అది సత్యం అన్నారే. ఆ ఏకైకం ఏది? ఆ ఏకైకమే సత్, ఉనికి. అదే మనం చూచే విశ్వం, విషయములుగా మనంగా కూడా కనిపించేది. ఆ విశ్వం అంటే ఇప్పుడు ఇప్పుడు విషయాలుగా మనంగా కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉండే మనము అంతా ఆత్మస్వరూపం. కానీ మనకి అది అలా కనిపిస్తున్నాయి కదా, ఆత్మగా కనబడదు కదా. ఆత్మగా కనపడదు. ఇంకొకటి ఆ, అంటే మనకు వివిధ స్థితులలో కనిపిస్తుంది కాబట్టి మనకు సంఘర్షణ అనేది ఒకటి ఉంటుంది కదా మేడం. అంటే ఇప్పుడు ఈ మనకేమో ఈ విశ్వంలో లోకంలో విషయాలుగా మనం దేహంగా కనిపిస్తున్నాయి. ఉమ్, అయితే తర్వాత ఉమ్, ఆత్మ అంటే ఏంటి, దానికి పరమావధి ఉందా అని అడిగేది. ఉమ్, అంటే దానికి మహర్షి అన్నారు, ముందు ఆత్మను తెలుసుకో, దాని తర్వాత మిగతా విషయాలన్నీ చూడొచ్చు. ఉమ్. అదే అంటే మేడం, శిక్షకుడు ఆత్మ అన్నాడు అంటే జీవుడే ఆత్మ అన్నాడు. అంటే అప్పుడు మహర్షి ఉమ్, అంటున్నాడు, జీవుడు ఎవరో తెలుసుకో. జీవునికి ఆత్మకి భేదం ఏంటి? జీవుడే ఆత్మ లేక ఉమ్. ఆత్మ అని వేరొకటి ఉందా? అది జీవుడే ఆత్మ అంటే ఇప్పుడు జీవుడు నేను ఆ, ప్రశ్నిస్తున్నాను. జీవుడే ఏ- ఆత్మ లేకపోతే ఆత్మ అని వేరొకటి ఉందా? అంటే మహర్షి చెప్తున్నారు, నువ్వు చూచేదానికి తుది ఒకటి ఉంది. సృజించబడిన దానికి అంతమో నాశనమో ఉండక తప్పదు.
సృజించబడని ఉమ్, దానికి అంతం లేదు. ఉన్న వస్తువుని చూడజాలము, అది మన దృష్టికి అందనిది. మనకు కనిపించేదేదో దాన్ని తెలుసుకోవాలి, దాని నాశనమే దాని అంతం. ఉన్నదేదో అది ఎప్పుడు ఉండేది, కొత్తగా కానవచ్చేది, తర్వాత తర్వాత నష్టం అవుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి, కనిపించదు. ఎందుకంటే మనం క్యాజువల్ గా వింటే మాత్రం మన ఊహల్లోకి చెప్పేస్తాం. అంటే ఉమ్, ఇప్పుడు ఏదో నావల్ రీడింగ్ లా వినడం కాదు, ప్రతి పదం మహాత్ములు నోటంటే వచ్చిన దాన్ని చాలా జాగ్రత్తగా, అందులో ఆత్మతత్వం విషయంలో అక్కడ గస్ వర్క్ పనికిరాదు. అంటే తెలిసినదే కదా అన్న యథాలాప భావం ఉండకూడదు. ఉమ్, అలా మనకు ఉంది అనుకోండి, ఏమిటి తెలుసుట మనకి? శిక్షకుడు జీవుడే ఆత్మ అన్నారు. అంటే అప్పుడు మహర్షి అన్నారు, జీవుడు ఎవరో తెలుసుకో. ఉమ్. దీంట్లో ఏం చెప్పారో మీకు అర్థమవుతోందా? అదే మేడం, జీవుడు ఎవరో తెలుసుకో అంటే జీవ్ అంటే ఈ జీవత్వానికి రావడానికి కాదు అంటే కాదు, మీరు ఆత్మ సొంత ఈ కవిత్వం చెప్పకండి. ఇక్కడ ఇక్కడ ఏ పాయింట్ ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఇప్పుడు మనం ఎన్నో మాట్లాడుకోవచ్చు తర్వాత ఫ్రీగాను, కానీ ఇక్కడ ఏం చెప్పారు? జీవుడికి ఆత్మకి భేదం ఏమిటి అని అడిగారు. జీవుడే ఆత్మ, లేక ఆత్మ అని వేరొకటి ఉందా? ఇదంతా మహర్షి అడుగుతున్నారు. అర్థమవుతుందా? దీనికి ఒక పెద్ద వాదన ఉంది, అందుకని ఆ పాయింట్ మీద మీరు చూడండి. అంటే ఈ లోపల మనం మనకు తెలిసిన దాంతో చెప్పేస్తున్నాం కదా, ఇక్కడ ఏ పాయింట్ ఆయన హైలైట్ చేస్తున్నారు? అర్థమైందా నేను అనేది మీకు? అదే మేడం, జీవుడే ఆత్మ అంటే ఉమ్. జీవత్వంలోకి ఆ, వచ్చిన స్థితే కదా మేడం. మనం ఎట్లా కాదు కాదు, ఇక్కడ ఇక్కడ ఆలోచించాలి? ఏం చెప్తున్నారో మీరు చెప్పండి. జీవుడికి ఆత్మకు భేదం ఏమిటి అని అడిగారు. తర్వాత అమ్మగారు మేము జీ చేసిన కర్మలే జీవుడు అమ్మగారు. అలా కాదు, ముందు ఇక్కడ చెప్పింది అయ్యాక మనం మాట్లాడదాం. నేను ఏమంటున్నానంటే ఇక్కడ చెప్పేది మీరు ఎవరు వినటం లేదు. ఆయన ఏమిటి కాన్సెప్ట్, మహాత్ముడు మాట్లాడే పాయింట్ లో ఏదో యథాలాపంగా మాట్లాడారు కదా, దాంట్లో ప్రతి పాయింట్ అవసరమే. జీవుడే ఆత్మ, ఏదైతే మరొకసారి వినండి. జీవుడే ఆత్మ, లేక ఆత్మ అని వేరొకటి ఉందా? నీవు చూచేదానికి తుది ఒకటి ఉందా? ఉన్నది. అంటే నీవు చూచేదానికి తుది ఒకటి ఉన్నది, సృజించబడిన దానికి అంతమో నాశనమో ఉండక తప్పదు. పాయింట్ అర్థం అవుతోందా నేను ఎందుకు మీకు అబ్జెక్ట్ చేస్తున్నాను? సృజించబడని దానికి అంతం లేదు, సృజించబడి ఉన్న వస్తువుని చూడజాలము, అది మన దృష్టికి అందనిది. మనకు కనిపించేదేదో దాన్ని తెలుసుకోవాలి, దాని నాశనమే దాని అంతం. ఉన్నదేదో అది ఎప్పుడూ ఉండేది, కొత్తగా కానవచ్చేది, తర్వాత తర్వాత నష్టం అవుతుంది. అర్థమైందా? లేకపోతే నేను బోధపరుస్తాను. అర్థమైందా? ఎందుకంటే మహర్షి చెప్పే వాక్యాలు ప్రతిదీ మీనింగ్ఫుల్లే. ఎందుకంటే జీవుడు వేరు, ఆత్మ వేరు అంటూ, అదే పరమాత్మ వేరు, ఏవో కొన్ని బోల్డ్ అనే పుస్తకాలు ఉంటాయి. కానీ శంకరాచార్యులు జీవుడే, జీవాత్మ పరమాత్మ రెండు వేరుగా లేవని అలా చెప్పారు. మహర్షి కూడా అదే సత్యం చెప్తున్నారు. కానీ ఇప్పుడు జీవుడు వేరా అని, జీవుడు ఎవరో తెలుసుకో, జీవునికి ఆత్మకి భేదం ఏమిటి అని అడిగారు. మీరు చూడండి, ఇది కాన్సన్ట్రేట్ చేయండి. అర్థమైందా బుద్ధుడి గారు? ఏదైతే మేడం. సృజించబడుతుందో సృజించబడేదంతా కూడా నాశనం అయ్యేదే. ఏదైతే సృజించడానికి అందదో దానికి అతీతమో అది ఆత్మతత్వము అని చెప్పినట్టు అర్థం అంటే అన్ని కూడా ఏదైతే సృజించబడిందో అది నాశనం అవక తప్పదు. అవును. ఏదైతే సృజించబడలేదో దానికి అంతం లేదు. అసలైన ఉన్న వస్తువుని అంటే మనం ఎప్పుడు కూడా చూడలేము, అది మన దృష్టికి అందదు. మనకు కనిపించేదేదో దాన్ని చూసుకోవాలి, తెలుసుకోవాలి. దాని నాశనమే, అంటే ఇక్కడ ఒక మంచి మార్గం చెప్పారు చూసారా, కనిపించేదాని నాశనమే దాని అంతం. ఉన్నదేదో అది ఎప్పుడు ఉండేది, కొత్తగా కానవచ్చేది, తర్వాత తర్వాత నష్టం అవుతుంది. అర్థమైందా ఇక్కడ? మనము అంటే ఏదైతే ఇప్పుడు 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 ఉన్నదనుకుంటున్నామో, సృష్టించబడిన ప్రతిదీ నాశనం అవుతుంది.
ఆ కనిపించే అవును. దాని యొక్క అంతమే మనం చూడాలి. ఉమ్. అర్థమైందా? నేను ఎందుకు మిమ్మల్ని ఇటువైపు డివైడ్ అటు ఇటు వెళ్ళిపోతున్నారు కదా, ఇట్లా ఆగుతున్నాను, ఏమిటి ఆయన చెప్పబోతున్నారు అది. దేనికైతే సృష్టి మళ్ళీ పుట్టడము మరణించడం అనేది ఒకటి, అంటే సృష్టించబడేదంతా అది శాశ్వతంది కాదు అనేది అర్థమవుతుంది. ఏదైతే సృష్టించబడుతుందో దానికి అంతం ఉంటుంది, అంతం అయ్యేదంతా ఆత్మతత్వం కాదు అనేది. ఉమ్. ఉన్న అసలైన దాన్ని మనం చూడలేం, అది మన దృష్టికి కనబడదు. మనకు కనిపించేదేదో దాన్ని తెలుసుకోవాలి. దాని నాశనమే దాని అంతం. అంటే చూసారా, కనిపించేదంతా సృష్టి, దాన్ని నాశనం చేసుకోవడమే దాని అంతం. అది ఎప్పుడూ ఉండేది, అంటే ఉన్నదేదో ఎప్పుడూ ఉంటుంది. కొత్తగా కానవచ్చేది తర్వాత తర్వాత నష్టం అవుతుంది. అర్థమైందా ఈ పాయింట్? ఇప్పుడు ఆయన ఏది హైలైట్ చేశారో బుద్ధుడు గారు చెప్పండి ఇప్పుడు. అంటే ఇప్పుడు లోకం లోకం ఒక్కటి కనిపించేదంతా అంటే మనకు ఆ, లోకము యాక్చువల్ గా మన మన బాడీ కూడా కనిపించేదే కదా మేడం. ఉమ్, మన ఉమ్. బాడీ కనిపిస్తుంది, లోకం కనిపిస్తుంది. కాబట్టి ఈ కనిపించేదంతా నాశనం నాశనం అవ్వాలి. అంటే అంటే ఈ నాశనం అవ్వాలంటే మనం అవును నాశనం చేయడం కాదు, మనసులోంచి ఇదంతా తీసిపారేయాలి. మనం అవును వెళ్ళి మేడం. ప్రపంచాన్ని అంతా నాశనం చేయలేం కదా. అవును మేడం. అంటే మన మన ఊహలో నుంచి తీసేయాలి. అది ఉమ్. అది ఇదంతా అంటే దృష్టి కనిపించేది అంటే ప్రపంచము ప్లస్ నా దేహం కూడా నాతో సహా కనిపించేదంతా ఇది కావాలి, నాశనం కావాలి. ఉమ్. నాతో సహా అంటే నా దేహం నాతో నా అనకండి, దేహం దేహంతో ఏదైతే అనండి. ఉంటుందో అది దేహం నేను కాదు కదా. అదే మరి దేహంతో సహా మేడం. ఉమ్. అంటే అలా నాశనం అయినది ఇంకా ఏదైతే ఉనికికి ఆధారంగా ఉందో అది నిలబడుతుంది ఆటోమేటిక్ గా. అంటే మనం మనం చేసినా చేయకపోయినా అది నిలబడుతుంది. కాబట్టి ముందు ఎప్పుడైనా ఈ కొత్తగా ఈ కనిపించేది ఏదైనా కనిపించేది నష్టమై తీరుతుంది. నష్టం కావాలి. కొత్తగా కనిపించేది ఏంటంటే ఏదైతే దానికి నాశనం ఉందో అది అంతా కొత్తగా కనిపించేది. కాబట్టి అంటే ఈ లోకము ప్లస్ దేహం మొత్తం నాశనం అయ్యేదంతా మనం చూడాలి అనేది. అంటే అది దాన్ని ఎప్పుడైతే అది నశింపజేసుకోవాలి అది. నాశనం అయిపోయిందో అది నాశనం చెయ్యాలంతే, అదే అంతం. అప్పుడే ఎప్పుడు ఉమ్, ఉండేది మనకి అక్కడ. అది ఎప్పుడు ఉండేదే, ఉన్నదేదో ఎప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు ఒకసారి ఉండి ఒకసారి పోయేది కాదు. అవును మేడం. అంటే తర్వాత పృచ్ఛకుడు అడిగాడు, మానుషాకృతిలో జనించాక జరుగునదేమి, జీవుని గతి ఏమి? ఉమ్, ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏదోలా వినేసి మనం ఏదో ఊహ జోడించి వచ్చన్నట్టుగా కాకుండా, అంటే ప్రతిసారి అదే అనేది కానీ అలా అని ఏముంది, జీవాత్మ పరమాత్మ ఇవే చెప్తారంటారు ఎవరైనా. అలాగా ఆలోచించకూడదు. మనం ఎవరమో ముందు తెలుసుకుందాం. మనం ఎట్టివారమో మనకు అర్థం కాలేదు. అది తెలిసినంత వరకు నీ ప్రశ్నకు అర్థం లేదు. ఇక్కడ భగవాన్ అంటే అతను బ్రాకెట్ లో చెప్పారు. అంటే మనము అని అంటే ఇక్కడ దేహాత్మ బుద్ధితో మాట్లాడుతున్నారు. చావు పుట్టువుల గూర్చిన మన సందిగ్ధత ఆత్మను దేహం అనుకున్నందువల్ల కలిగింది. అంతే కదా. ఆ, ఆత్మను దేహం అనుకోవడం వల్లే ఈ చావు పుట్టుకల సందిగ్ధం వచ్చింది. చావు పుట్టుకల నిజానికి ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు. పంచభూతాలు దాన్ని అంటావు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే అని గీతలో 11వ అధ్యాయంలో చెప్పారు. పుట్టిందేది, ఎవరిని మనిషిగా ఎన్నుతావు? చావు పుట్టువులు మృతి తర్వాత వివరాలు వెతికే కన్నా ఇప్పుడు నీవెవరవు, చూసారా, ఎలా ఉన్నావు అని విచారిస్తే ఆ ప్రశ్నలే పైకి రావు. అంటే చావు పుట్టుకల విషయాలు ఇప్పుడు ఎందుకు నీకు, నీవెవరవు, ఎలా ఉంటున్నావు అని విచారిస్తే ఈ ప్రశ్నలు పైకి రావు. మూడవస్థల్లోనూ నీవు సమమే. నీవు జీవుడవు. అహంస్ఫురణమా కాక దేహమా, అది భావన కాక ప్రకృతేనా, యదా తే మోహ కలితం బుద్ధి అని. ఏం అర్థమైందా? ఆ మేడం.
అంటే ఇప్పుడు ఆయన అడిగాడు కదా, మానుషాకృతిలో జనించాక జరిగేదేంటి, జీవుని గతి ఏంటి అంటూ, నువ్వు చావు పుట్టుకల కోసం కాదు అని ఆలోచించడం అని. అంటే ఏమన్నారు, మనం ఎట్టివారవో మనకు అర్థం కాలేదు, అది తెలిసే వరకు నీ ప్రశ్నకు అర్థం లేదు. చావు పుట్టుకల గురించిన మన సందిగ్ధత ఆత్మను దేహం అనుకున్న వల్ల కలిగింది కదా. ఆత్మను దేహం అని అవును మేడం. అనుకోకపోతే మనకేంటి, నేను దేహాన్ని అనుకోవడం వల్ల కదా చావు పుట్టుక వస్తున్నాయి. అవును అసలైన మేడం. ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు. పంచభూతాలు దానికి ఉమ్. అంటే అంటావు. అశోచ్యాన్ అంటే చూసారా, అది శోచం అంటే మనస్సుతో అందేది కాదు. అన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ భాషసే, ఆలోచించితే అది పట్టుకోబడదు. ఎవరిని మనిషిగా ఎన్నుతావు? చావు పుట్టువులు, మృతి, తర్వాత విషయాల వివరాలు వెతికే కన్నా ఇప్పుడు నీవెవరో, ఎలా ఉన్నావు అని విచారిస్తే అలాంటి ప్రశ్నలే పైకి రావు. మూడవస్థల్లోనూ నీవు సమమే. జీవుడు అహంస్ఫురణమా కాక దేహమా, అది భావన కాక ప్రకృతేనా, అంటే ఇలాగ మనం చూడగలగాలి. అర్థమైందా? ఉమ్. అందుకనే వీటన్నిటిని మనం చొప్పదండు ప్రశ్నలు అని సార్. ఎందుకంటే ఆ చర్చకి ఏమవుతుంది, ఎప్పుడు చేస్తాం, ఇవన్నీ అనవసరం కదండి. అవును మేడం. ఈ పాయింట్ అర్థమైందా? మరొకసారి చదవాలా? అదే మేడం, నేను అనే విచారణ అంటే నేను అనేది అంటే ఈ దేహానికి సంబంధించిందా ఆత్మకు సంబంధించిందా? నేను సంబంధించిందా కాదండి, నే ఆత్మ దేహం అనుకోవడం వల్ల. సంబంధం ఎక్కడా లేదు, మనం పెట్టుకున్నాం కదా. ఎవరు అనుకుంటున్నాం? ఆ, ఆత్మని దేహమే ఆత్మ అనుకోవడం వల్ల కదా దానికి చావు పుట్టుకల సంగతి వచ్చింది. సంబంధించింది అన్న పాయింట్ అనకండి. భావిస్తున్నాం మనం ఉమ్. కదా, దేనికి అది సంబంధించదు. ఎందుకంటే పదం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ చాలా ఉంది. దేనికి సంబంధించింది ఏంటి? దేహం నేనన్న భావన వల్ల భ్రాంతి వచ్చింది. అవును మేడం. అక్కడ సంబంధించిందన్న పదం అసందర్భం కదా. కదూ. ఉమ్. దేనికి సంబంధం ఏమిటి? ఇది పాంచభౌతిక దేహం. నేను దేహాన్ని అనుకోవడం వల్లే ఈ చావు పుట్టుకలు అవన్నీ ప్రసక్తి వస్తుంది కదా. అవును మేడం. అది దేనికి సంబంధించింది అన్నది లేదు, మనం దాన్ని సంబంధంగా ఆత్మని నేను అనుకుంటున్నాం. ఆ పదం ఆత్మకు నేను ఎందుకు సంబంధం సెలెక్ట్ అనేది చేశానో మీకు లేదు. అర్థమైందా? అర్థమైంది మేడం. ఆత్మకు సంబంధాలు కానీ దానికి సంబంధం అని మళ్ళీ అంటున్నారు మీరు. సంబంధం ఆత్మకు ఏంటండి, ఏమీ నేను లేదు. దేహాన్ని అన్న భ్రాంతిలో జీవిస్తున్నాం మనం కదా. ఆత్మే దేహం అని. అవును మేడం. అక్కడ సంబంధము అన్న పాయింట్ తప్పేనా? తప్పే మేడం. నేను దేహాన్ని అన్న భ్రాంతి, ఆత్మ దేహం అన్న భ్రాంతిలో జీవించడం వల్ల చావు పుట్టుకలు అనే దాని విషయం మాట్లాడుతున్నాం. అర్థమైందా మీకు? మేడం. అంటే అది అలవాటుగా మాట్లాడుతున్నారేమో కానీ సంబంధం ఏమిటండి అది? దేహం ఎవరికి సంబంధం చెప్పండి? అసలైనది ఎక్కడొచ్చింది అంటే, ఆ జ్ఞానం మనలో ఉంది. దేహం నేను, ఆత్మ నేను అనుకుంటున్నాను కదా. అవును మేడం. ఆత్మ దేహము అని భ్రాంతికి చెందడం బట్టే ఈ చచ్చిపోతాను, పుట్టేను అని మాట్లాడుతున్నాం. తేడా తెలిసిందా మీకు? నేను సంబంధం అన్న పాయింట్ ని కట్ చేస్తున్నాను ఎందుకంటే, సంబంధం ఎవరిది ఏంటి, మనస్సులో మనం భ్రాంతి చెందుతున్నది ఏంటి? ఆత్మయ దేహం అని కదా. అవును మేడం. అది ఎవరికీ సంబంధించింది కాదు. మీకు తేడా తెలుస్తుందా ఆ పదాన్ని నేను కరెక్ట్ చేయడంలో? అదే మేడం, ఆత్మ ఆత్మ అనేదాన్ని ఆత్మ అనేది ఒకటే కదా మేడం. దానికి ఇంకా అది ఒకటే కదా వేరే కాదండి.
ఒకటి కాదు, ఆత్మే దేహం అని మనం భావించడం వల్ల కదా. ఉమ్, ఇంకా అక్కడ అవును మేడం. సంబంధం అన్న పదం పెట్టడానికి లేదు. ఎందుకంటే సత్యం ఏమిటి, అక్కడ భావన వల్లే వచ్చింది ఇదంతా. ఉమ్, అది దేనికి సంబంధించదు. చెప్పండి. అదే మేడం. ఇంకా అసలు పాయింట్ చెప్పండి, మీకు ఇక్కడ ఏమర్థమైందో. ఆత్మ అంటే ఇప్పుడు మనం దేహము మళ్ళీ అదే ఆత్మే పదం వాడాలండి, దేహముగా. ఆత్మే దేహము అనే తప్పనిసరిగా వాడాల్సిందే అక్కడ. అనే భావన అదే వల్లనే మేడం. కదా. మరి మీరు ఇంకా దాన్ని అవును మేడం. వివరించినా ఇటువంటి వెళ్ళిపోతారు. అదే మేడం, ఆత్మే దేహము అనే భావనతోటే ఇది ఉంది కాబట్టి అట్లా భావించకుండా. భావించడం వల్లే చావు పుట్టుకలు వచ్చాయి. నేను అవును మేడం. పుట్టాను, నేను చచ్చాను అంటున్నాం కదా. అవును మేడం. అది చెప్పండి. కాదు అని అది కాదు అని ఆత్మలో నిలబడడమే ముఖ్యం అనేది గ్రహించాలని. చావు పుట్టుకలు మృతి అన్నది వాటికంటే వెదికే కంటే నీవెవరో అని ఎలా ఉన్నావు అని విచారిస్తే అలాంటి ప్రశ్నలే పైకి రావు అన్నారు మహర్షి. చూసారా ఎంత జాగ్రత్తగా చెప్పారో. ఇవన్నీ మాట్లాడే కంటే నువ్వెవరవు, నువ్వు ఎలా ఉంటున్నావు, ఇవన్నీ నువ్వు చూసుకుంటే ఈ ప్రశ్నలు పైకి రావు కదా. అది ఆ విచారణ ఎలా చేయాలి మేడం? అది వేరే సంగతి. ఇప్పుడు ఆయన టాపిక్ మీకు అర్థమైందా? అర్థమైంది మేడం. నువ్వు చావు పుట్టుకలు ఇవన్నీ అవన్నీ దేహానికి, నేను దేహాన్ని అని ఆత్మదేహము అనుకోవడం వల్ల మాట్లాడుతున్నావు. నువ్వెవరివి, నువ్వు ఏ విధంగా ఉన్నావు, అలాంటివన్నీ నువ్వు విచారిస్తే ఈ ప్రశ్నలు పైకి రావు. ఉమ్, అంటే చూసారా ఆయన ఎంత సున్నితంగా గైడ్ చేస్తున్నారో. మనం ఎప్పుడు దేహాత్మ భావంతో బతుకుతున్నాం గనక అతను అది తీస్తూనే ఉంటున్నారు ప్రతి దగ్గర. మనం ఎన్ని ఉమ్, విన్నా దేహం నేను అనే ప్రతిష్టాపనలో ఉంటున్నాం. అవును మేడం. అంటే అంతే కదా. ఏమంటే ఎంతసేపు అండి, అది ఒకటే కదా చెప్పారు, దేహం నేనని. అలాగా మనం ఎంత తేలిగ్గా అంటే ఫీల్ అవుతున్నాము గనకే మనలో చేంజ్ రావట్లేదండి. ఉమ్, మహర్షి రిపీటెడ్ గా అదే చూపిస్తున్నారు. అందుకని మూడవస్థల్లోనూ నువ్వు సమంగానే ఉన్నావు. జీవుడు అహంస్ఫురణమా కాక దేహమా? అహంస్ఫురణ అంటే తెలుసు కదా, నేను దేహాన్ని అని, నేను అన్న స్ఫురణ, లేక దేహమా? అది భావన కాక ప్రకృతేనా? చూసారా, మీరు ఎంత జాగ్రత్తగా వినట్టే అర్థమవుతుంది. అది కేవలం భావన లేదా ప్రకృతేనా? అర్థమైందా మీకు తేడా? అది అది భావనే కదా మేడం. కాదు కదా, అదంతా మహర్షి చెప్తున్నారు. ఏం ఆ, అదే ఇదాతే మోహకలిలం బుద్ధి, అంటే ఇదంతా మోహంతో వచ్చినది. అంటే ఇక్కడ ఆయన ఎటు వెళ్తున్నారు, ఏది ఏది చూపిస్తున్నారు? మృత్యు, మరణానంతరం ఇవన్నీ. అంటే నేను దేహాన్ని, ఆత్మదేహం అన్న భ్రాంతి వల్ల నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు. ఇవన్నీ అడిగే బదులుగా నేనెవరిని, ఎలా ఉంటున్నాను అనే విషయాలు నువ్వు గాని ఎక్కువగా విచారణ చేస్తే ఈ ప్రశ్నలే రావు కదా. మూడవస్థల్లోనే నువ్వు సమంగానే ఉన్నావు. జీవుడు అహంస్ఫురణ లేక జీవమా, అంటే దేహమా? అది భావన కాక ప్రకృతేనా? ఇలా అర్థమైందా మీకు? అది కేవలం భావమేనా, నిజంగానా? అది చూడండి. ఏది? అహంస్ఫురణేనా అన్నప్పుడు అంటే జీవుడు నేను దేహాన్ని జీవ అన్నది భావనేనా లేక ప్రకృత, అంటే సహజ సిద్ధంగానా? అది అది భావనే కదా ఆయన మేడం. అందుకని మనం జాగ్రత్తగా వింటే మహర్షి ఎంత డీప్ గా తీసుకెళ్తున్నారు చూసారా. ఉమ్,